మంచు జల్లు మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోహాను సువార్తలోని 7 అద్భుతములు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఈ యోహాను సువార్త బై నేమ్ యూ కెన్ నో జీసస్ చిన్న డిసైపుల్, అంటే ప్రేమ అపోస్తలుడు అంటారండి ఆయనని. అపోస్టల్ ఆఫ్ లవ్ జాన్ రాస్తాడండి. యేసు ప్రభు దేవుని యొక్క మహిమ అని రాస్తాడనమాట. ఆ దేవుని మహిమ యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చింది. ఆ మహిమ అలాగే ప్రేమ కరుణామయుడైన దేవుడు యేసు ప్రభు రూపంలో ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన అనేక అద్భుతాలని చేశారు, స్వస్థతలు చేశారు, దయ్యాల్ని వెళ్ళగొట్టారు. ఏది చేసినా ప్రేమతోనే చేశారనమాట. సో మనం కూడా ఏది చేసినా ప్రేమతో చేయాలని మనం యోహాను సువార్త కూడా ధ్యానించుకుంటే అండి, దేవుని చిత్తం అయితే దీని తర్వాత ధ్యానించుకుంటే యోహాను తన సువార్తని 7 వారాలుగా విభజిస్తాడనమాట. మొదటి వారం మొదటి కలయికలు, రెండో వారము గొప్ప వ్యక్తుల హృదయ పరివర్తనాన్ని, నికోదేము మరి పెద్ద హై రాయల్ అఫీషియల్ అనమాట, ఆయన మారుతాడు. తర్వాత సమార్య స్త్రీ, ఆ తర్వాత నెక్స్ట్ మరి జీవాహారపు వారం అని అంటారండి, 5,000 మందికి ఆహారం ఇవ్వడం అనమాట. తర్వాత వెలుగు వారం అంటారు, పుట్టు గ్రుడ్డి వానికి చూపిస్తాడు. చివరికి మంచి కాపరి మరణించిన లాజర్ని లేపుతాడంటే మన ఆత్మలో మరణించినప్పుడు యేసు ప్రభు మనల్ని లేపుతారు. మృతులు దేవుని యొక్క స్వరాన్ని వినే సమయం వస్తుంది అంటున్నారు. యేసు ప్రభు యొక్క స్వరం లాజరు ఎలా విని వచ్చాడో, శరీరంలో మరణించిన వాళ్ళని లేపడానికి యేసు ప్రభు రాలేదు, కానీ ఆత్మలో మరణించిన వాళ్ళని లేపడానికి వచ్చాడనమాట. మనందరి ఆత్మని జీవంతో లేపడానికి, మనకి పునరుత్థానాన్ని దయచేయడానికి, తన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం, తాను పరలోకానికి వెళ్ళి మన కొరకు ద్వారాలు తెరిచి అక్కడ గృహాలని కట్టి మళ్ళా వచ్చి మనల్ని తీసుకొని వెళ్తానని కడరా భోజన సమయంలో మనకి వాగ్దానం చేస్తారు. ఇప్పుడు అది నెరవేరబోతుంది. ఎప్పుడో కానీ తొందరలో ప్రభు రాబోతున్నారు. సూచనలన్నీ మనం చూస్తున్నాం కనుక సిద్ధంగా ఉండండి. మత్తయి సువార్త 24 మీరు ఎప్పుడు చదువుకోవాలి. ఏ గడియలో వస్తాడో, ఏ రోజు వస్తాడో మనుష్య కుమారుడు మీకు తెలియదు. మీరు ఊహింపని గడియలో వస్తాడు కనుక మీరు సిద్ధంగా ఉండండి. అర్ధరాత్రిలో వస్తాడో మీరు మేలుకోతూ ఉండండి, సిద్ధంగా ఉండండి, జాగరూకులై ఉండండి. లూకాసు వార్త 21లో కూడా చెప్తారనమాట. యుగాంతపు సూచనలు చెప్పి చివరికి ఏమంటారంటే 34 నుంచి 36 వరకు మీరు తిండితో త్రాగుడుతో తుచ్చ విషయాసక్తి చేత ఈ లోకంలో ఏం ధరించాలి, ఏం కొనుక్కోవాలి, ఏం కట్టుకోవాలి, ఏం సంపాదించాలి అవన్నీ వద్దు. మందమతులు కాక తిండితో త్రాగుడుతో తుచ్చ విషయాసక్తితో మందమతులు కాక జాగరూకులై ఉండండి. లేనిచో ఆ దినం ఊరిలాగా వచ్చి పడుతుంది. అది భూలోక వాసులందరి మీదకి వస్తుంది, నా మీదికి మీ మీదికి కూడా అనమాట. కనుక మీరు జాగరూకులై ప్రార్థన చేయండి. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట
నిలువబడడానికి కావలసిన శక్తి కొరకు జాగరూకులై ప్రార్థించండి. ఆ తీర్పులో గెలవాలన్నమాట. అలా ఉండేటట్లుగా మీరు ప్రార్థించండి అంటున్నారు. ప్రార్థన అంటే దేవుని వాక్యం చదివి పాటించడమే. బైబిల్ అంతా విధేయతనే. దేవుడు చెప్పిన మాటల్ని మీరు వినండి, విధేయించండి, అంతే. సో ఇప్పుడు 7 అద్భుతాలు మనం చూద్దామండి. యేసు ప్రభు చేసిన 7 అద్భుతాలు అది ప్రేమతోనే చేశారనమాట, మన కొరకు సిలువలో మరణించిన. మరి మొదటి అద్భుతం ఏంటంటే యేసు ప్రభు కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు. యోహాను సువార్తే కదా ఇదంతా, 2వ అధ్యాయం అన్నమాట. అక్కడ పెళ్ళికి పిలుస్తారు యేసు ప్రభుని. కనుక ప్రభు ఆయన 12 మంది శిష్యులు వెళ్తారు. మరియ తల్లి ముందే వెళ్తారనమాట. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఒక దాసురాల్లాగా సేవ చేయడానికి, ఎలిజబెత్ అమ్మకి 3 నెలలు సేవ చేస్తారు బాబు పుట్టే వరకు. ఇప్పుడు పెళ్ళికి ద్రాక్షరసం అంటే ముందే తయారు చేస్తారండి. ఒక 40 రోజులు దాన్ని ఫర్మెంట్ చేస్తే అప్పుడు మంచి రుచి వస్తుందంట. మరియ తల్లి కూడా ముందే వెళ్ళి అన్ని అవసరాలు వాళ్ళకి సేవ చేస్తున్నారండి. యేసు ప్రభు మాత్రం పెళ్ళికి వస్తారు. వచ్చినప్పుడు పెళ్ళికి రాగానే వచ్చిన వాళ్ళకి ద్రాక్షరసం ఇస్తున్నారు. అక్కడ ఏంటంటే ఎక్కువ ద్రాక్ష తోటలు ఉంటాయండి, మీరు వెళ్ళి చూస్తే కూడా. కనుక ఎక్కువ ద్రాక్షరసం అన్నమాట. అందుకే వాళ్ళు చాలా మరి ఆరోగ్యంగా ఉంటారు. రొట్టె తింటారు, చేప తింటారు, మరి ద్రాక్షరసం తాగుతారనమాట. కడరా భోజన సమయంలో కూడా మీరు చూస్తారు కదా. కనుక వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలా పెళ్ళికి వచ్చిన వాళ్ళకి మీరు ఊహించుకోండి, ముందు మగవాళ్ళకి అనుకోండి ఇచ్చేటప్పుడు ఇచ్చారు, ఇంకా లేడీస్కి ఇవ్వలేదు, ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు మరియ తల్లి అక్కడ ఉంది కదా, కనుక ఆ తల్లి యేసు ప్రభు దగ్గర వచ్చి, అయ్యా వాళ్ళకి ద్రాక్షరసం లేదు, మనకెందుకమ్మా అంటాడు. ఓ స్త్రీ అంటే స్త్రీ సంతతి నీ తల చితగొడుతుందని తండ్రి దేవుడు ఏదెన్ తోటలో మరి సాతానికి ప్రవచనాన్ని ఇస్తారనమాట. నీ తల స్త్రీ సంతతి చితగొడుతుందని. ఆ స్త్రీనే ఈ స్త్రీ, ఆ స్త్రీ సంతతే యేసు ప్రభు. సైతాన్ తలని చితగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. 1 John 3:8 అనమాట. మనుష్య కుమారుడు సాతాను కృత్యములను, సాతాను క్రియలను లయం చేయడానికి వచ్చాడు. మనకెందుకు అని అంటాడు. కానీ తండ్రి దేవుడు యేసు ప్రభు లోపల ఉండి మాట్లాడతాడు, ఈ అద్భుతాన్ని నువ్వు చేయాలి. అప్పుడు మరియ తల్లి ఏం చెప్తున్నారో మీరు వినండి జాగ్రత్తగా. అక్కడ పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తే అది చేయండి, ఆయనకి విధేయత చూపించండి. తండ్రి దేవుడు కూడా అదే చెప్తారు తాబోరు కొండ మీద, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనని మీరు విధేయించండి, ఆలకించండి అంటే విధేయించండి అన్నమాట. మరియ తల్లి కూడా అదే చెప్తున్నారు, ఆయన ఏం చెప్తే మీరు అది చెయ్యండి. యేసు ప్రభు ఏం చెప్పారు ఇక్కడ 4 సువార్తల్లో అదే మీరు చెయ్యండి అని చెప్తున్నారు అన్నమాట. అప్పుడు వాళ్ళు సేవకులు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతారు ఏం చేయాలి అని. అక్కడ 6 బాణలు ఉంటాయండి. అంటే లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటారు కదా, 6 బాణలు. సో ఆ బాణల్ని నీటితో నింపండి. అప్పుడు వాళ్ళు ఆ యేసు ప్రభు చెప్పినట్లుగానే ఆ బాణల్ని నీళ్ళతో నింపుతారనమాట. నింపిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇది కొంచెం తీసుకెళ్ళి పెద్ద విందు నడిపే పెద్దకి ఇవ్వండి అంటారు. మరి ఎప్పుడు ఇది ద్రాక్షరసంగా మారింది వాళ్ళు విధేయించినప్పుడు. ఆయన చెప్పినట్లు చేయండి అని మరియ తల్లి చెప్పారు. మరి యేసు ప్రభు అంటారు బాణల్ని నీటితో నింపండి. నీటితో నింపారు, మీరు వెళ్ళి చేయండి అంటే యేసు ప్రభు అక్కడే ఉన్నారు. ఆయన సన్నిధి అక్కడ అద్భుతం చేసిందండి. యేసు ప్రభు సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు నాలో కానీ మీలో యేసు ప్రభు ఉన్నారంటే అక్కడ స్వస్థతలు. యేసు ప్రభు ఉన్న చోట పరిశుద్ధాత్మ తండ్రి దేవుని సన్నిధి అద్భుతాన్ని చేస్తుందన్నమాట. అలా అద్భుతం జరుగుతుంది. విధేయత, వాళ్ళు విధేయించారనమాట. 6 బాణల్ని నింపండి. ఏంటి ప్రభా ఈ 6 బాణలు అని కూడా అడిగితే, మన ఆత్మ, మన ప్రాణం అంటే ఆలోచనలు అనమాట. శరీరం, ప్రాణ, ఆత్మ, శరీరం 3. 1 తెస్సలోనికై 5:23 పౌలు అంటాడు యేసుక్రీస్తు వచ్చినాటికి పరిశుద్ధాత్మ శుద్ధి చేయను గాక. తర్వాత ఇంకొక 3 ఏంటంటే మన కన్నులు అనమాట. కన్నుల నిండా నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యం అండి. తర్వాత నోటి నిండా దేవుని యొక్క వాక్యం. ఇదొక బాణి, ఇదొక బాణి, చెవి నిండా దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎంత మంచిగా చూడండి నిజంగా. సామెతలు 4 మీరు 20-22 వరకు చదివితే, దేవుని వాక్యాన్ని మీ కన్నుల ఎదుట నుంచి పక్కకు పోనీయొద్దు
మీరు చెవియొగ్గి ఈ వాక్యం వినండి, మీ హృదయంలో దాచుకోండి లాకర్లో ధనంలాగా. అప్పుడు మీరు చదువుతూ వింటూ పాటిస్తూ ఉంటే మీ హృదయంలో దాచుకొని ఈ మాటలు మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాయి. వాక్యం మీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్తున్నారనమాట. మీరు నింపుకొనండి మీ హృదయ నిండా దేవుని యొక్క వాక్యం. అప్పుడు హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వస్తుందంట. మత్తయి 12:34 అనమాట. చదువుతూనే ఉండండి, మీకు మేలు జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది అనమాట. ఒక్కసారి ఒక తండ్రి బాబుకి బైబిల్ చదువుకో మనం కూడా చెప్తాం కదా, చెప్పద్దు అంటున్నారు. ఇప్పుడు పిల్లలు అటాక్ చేస్తున్నారండి. బైబిల్ చదవమని అడిగామంటే, యవ్వనస్తుని అడిగామంటే ఇంకా చాలా భయం వేస్తుంది, అసలు అటాక్ చేస్తున్నారనమాట. ఇంకా ఆ బాబుకి 12 సంవత్సరాల బాబుకి బైబిల్ చదువుకుంటే నాకు అర్థం కాదు, ఏం వస్తుంది అట్లా చదువుకుంటే. అప్పుడు బాబుకి చెప్పాలని అన్నాడంటే వాళ్ళ నాన్న ఒక బుట్ట, అంటే ఇప్పుడు తాటాకులతో బుట్ట ఉంటుంది కదండి, బెల్లం అందులో పెడతారు. ఆ బుట్టలో నీళ్లు నింపి అక్కడే ఆ నీళ్ళు చిన్న నది ఏరులాగా ఉందంట. నాన్న ఈ బుట్టలో నీళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పోసేసాయి, ఈ చెట్లకు పొయ్యి అంటే ఆ నీళ్ళు తీసుకొని వచ్చి పోస్తుంటే నీళ్ళు ఏమైపోతున్నాయి, కారిపోతున్నాయంట. వద్దు నాన్న వేస్ట్ అవుతుంది అంటే, కాదురా నేను చెప్పాను నువ్వు చెయ్యి అంటే అలాగే చేశాడనమాట. చేసిన తర్వాత ఒక 7 సార్లు చేసిన తర్వాత నువ్వు 7 సార్లు చెయ్యాలి. అప్పుడు బుట్టను చూడు నాన్న అంటే ఎలా ఉందంటే శుభ్రంగా ఉంది. దానికి ముందు అదంతా మట్టి అనమాట, మట్టిలో పెడితే దానికి అంతా మట్టి అంటుకొని ఉంది. కానీ మళ్ళా నీళ్ళలో ముంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంటే ఆ నీళ్ళలో ముంచినప్పుడు ఏమైంది, మురికిపోయింది అనమాట. అలాగే మనం బైబిల్ చదువుతుంటే మన ప్రాణాత్మ శరీరాలు శుద్ధి చేయబడతాయండి. అప్పుడు మురికిపోయి అనారోగ్యం పోయి ఆరోగ్యం వచ్చేస్తుంది. శరీరానికే కాదు మనసుకి కూడా ఆరోగ్యం వస్తుంది, హృదయానికి ఆరోగ్యం వస్తుంది అనమాట. తర్వాత రెండో అద్భుతం ఏంటంటే 4వ అధ్యాయంలో ఉంటుందండి, ఉద్యోగి కుమారునికి స్వస్థత. యేసు ప్రభు ఇప్పుడు కూడా కానాపల్లికి వస్తారనమాట. కానాపల్లి ఎక్కడ ఉంటుందంటే ఇలా గలిలియా సరస్సు అవుతే, మీరు 3వ మ్యాప్లో చూడండి బైబిల్ వెనకాల, గలిలియా సరస్సు అవుతే ఇక్కడ కానా ఉందనుకోండి, ఇక్కడ పైన కఫర్నాం అనమాట. పేతురు వాళ్ళ ఇంట్లో యేసుప్రభు ఉంటారు. ఈ ఉద్యోగి కూడా ఇక్కడ కఫర్నాం నుంచి యేసుప్రభు కానాపల్లికి వచ్చారని ఆయన తెలుసుకొని వస్తాడు. ఎంత ఉద్యోగం అంటే ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, రాయల్ అఫీషియల్ సన్ అంటారనమాట. అంటే ఒక ముఖ్యమంత్రికి మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ లాగా అనమాట. చాలా హై పొజిషన్లో ఉంటాడు, కానీ కొడుకు చనిపోయేలాగా ఉంటాడు. అందువల్ల ఆయన కఫర్నాం నుంచి 15 మైళ్ళు కానాకు వచ్చి యేసుప్రభు ముందు ఆయన ఏదో ఇట్లా మరి వంగి మరి అడిగాడంట, మోకరించి మరి అడిగాడంట, అయ్యా నా కుమారుడు చనిపోయేలాగా ఉన్నాడు, మీరు తొందరగా రండి, నా కుమారుడు చనిపోకముందే వచ్చి నా కుమారుని స్వస్థపరచండి. అప్పుడు ప్రభు చెప్తారు, నువ్వు వెళ్ళయ్యా, నీ కుమారుడు జీవించును అని చెప్తాడు. చెప్పగానే ఆయన వెంటనే వెళ్ళాడు. ప్రభు నోట్లోంచి మాట వచ్చింది, అది జరుగుతుంది అని. మరుసటి రోజు వెళ్తాడండి. 15 కిలోమీటర్స్ అంటే అప్పుడే వెళ్ళొచ్చు ఆయన, అందులో హై అఫీషియల్ ఆయన. కానీ మరుసటి రోజు ఇంటికి వెళ్తూ ఉంటే ఇంటికి ఎదురు వస్తారనమాట ఆయన ఇంట్లో ఉన్న సేవకులు. అయ్యా బాబుకి బాగా అయిపోయింది, ఎన్ని నెలల నుంచి అనారోగ్యం, చనిపోతున్నాడు అనమాట. ఆ కొన ఊపిరితో ఉన్నప్పుడు జీసస్ దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఆయన హై అఫీషియల్, ఆయన మరి యూదుడు కాదు, అంటే క్రిస్టియన్ కాదు, అన్యుడు అనమాట. కానీ చనిపోయేటప్పుడు వస్తాడనమాట. ఎప్పుడు బాగైంది బాబు కంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకి జ్వరం వెళ్ళిపోయింది. యేసుప్రభు నోట్లో నుంచి వచ్చిన మాట కూడా అదే టైం అనమాట. నీ కుమారుడు జీవించును అన్న యేసుప్రభు పలికారు, అక్కడ ఆయనకు స్వస్థత అయింది. ఈయన కూడా ఉద్యోగికి, ఈ రాయల్ అఫీషియల్కి చాలా విశ్వాసం అన్నమాట. ఎప్పుడైతే పని వాళ్ళు వచ్చి చెప్పారు బాబుకి బాగైందని, లోపలికి పోయి చూస్తాడు, బాగా ఆడుకుంటుంటాడు అనమాట బాబు, హుషారుగా అటు ఇటు తిరుగుతూ. ఎంత గొప్ప దేవుడు, ఎంతమంది డాక్టర్స్ నయం చేయలేంది నా కొడుకుని యేసుప్రభు ఒక మాట ఎక్కడి నుంచో పలుకుతే జరిగిందని ఆయన ఏం చేస్తాడు, కుటుంబం అంతా వచ్చేస్తారండి యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నిజంగా దేవుడివి, దేవుని కుమారుడని వాళ్ళు యేసుప్రభుని అంగీకరించి రక్షణ పొందుతారనమాట. హై అఫీషియల్. ఇక్కడ ఏంటంటే విశ్వాసం అంటే యేసుప్రభు యొక్క అధికారాన్ని గుర్తించడం. ఆయనకి మొత్తం విశ్వం మీద అధికారం ఉంది, ఇహపరములందు నాకు సర్వాధికారం కలదు అంటారు.
ఆయన ఒక్క మాటతో స్వస్థత చేయగలరండి. మీరు నమ్మితే మీకు ఇప్పుడే స్వస్థత కలుగుతుందన్నమాట. తర్వాత 5వ అధ్యాయానికి వచ్చినట్లయితే పక్షవాత రోగికి స్వస్థతనిస్తారనమాట. అది ఎలా అంటే అది విశ్రాంతి దినం అండి, అంటే వాళ్ళకి శనివారం అనమాట. ఇక్కడ దేవాలయం అనుకోండి. ఇవన్నీ మేము చూసాము, అందుకే చెప్తున్నాను. యేసుప్రభు ఇలా వస్తున్నప్పుడు మధ్యలో అక్కడ కోనేరండి, బెత్సైదా కోనేరు అనమాట. అది దాటిన తర్వాత దేవాలయానికి రావాలి వాక్యం చెప్పడానికి. ఇక్కడ కోనేటి చుట్టూ చాలామంది రోగులు ఉన్నారు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి పరలోకం నుంచి ఒక దూత వచ్చి మరి ఆ నీటిని కదిలించినప్పుడు మొదటగా ఎవరు దిగితే వాళ్ళకి స్వస్థత అనమాట. అయితే ఈయనకి ఒక వ్యక్తికి 38 సంవత్సరాల నుంచి పక్షవాతం అండి. వాళ్ళ పిల్లలు అక్కడ విడిచిపెట్టిపోయి ఉంటారు. ఇంకా ఆయనను ఎవరు దించుతారండి? ఎవరికి వాళ్ళు నేనే దిగాల అని వాళ్ళు దిగుతున్నారు. ఇంకా యేసుప్రభు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ చుట్టూ చూస్తాడు, కోనేరు చుట్టూ. ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు అని ఆయన కనికరపడి అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగితే ఏదో చెప్తాడు, నన్ను ఎవరు దించట్లేదయ్యా నీళ్ళలోకి అని. అవన్నీ మనం చెప్పకూడదు. ఎవరైనా నాకు కూడా ప్రార్థన చేయండి అంటే అన్ని సిమ్టమ్స్ చెప్తారు. అమ్మ మీరు యేసుప్రభు దగ్గర వచ్చినప్పుడు మాత్రం అవి చెప్పొద్దు, డాక్టర్ దగ్గర చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం ప్రభా నువ్వు స్వస్థపరుస్తా ఉన్నాను, ఆ విశ్వాసం మీకు ఉండాలి. అవన్నీ ప్రభు వినకుండా ఏమంటారంటే, నువ్వు లేచి నీ పడకెత్తుకొని నడు. వెంటనే లేస్తారండి. అంత శక్తి యేసుప్రభు యొక్క మాటలో ఉంటుంది. 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా అయ్యా, నేను లేవలేదు అనలేదు, కానీ 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను, నేను లేవలేనయ్యా అని చెప్పలేదు, కానీ లేచాడు, విధేయించాడు అనమాట. వెంటనే ఆయనకి స్వస్థత కలుగుతుంది. పడక చుట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. స్నానం చేసుకొని మళ్ళీ దేవాలయంలోకి వస్తాడనమాట. యేసుప్రభు ఆయనను గుర్తిస్తారు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇప్పుడు నీకు స్వస్థత కలిగింది కదా అంటే, అవునయ్యా చాలా వందనాలు, 38 సంవత్సరాలు ఆ కోనేటి వద్ద నా బాధలు ఆ దేవునికే తెలుసు అని ఉంటాడనమాట. అయితే ప్రభు చెప్తారు, నీకు స్వస్థత కలిగింది కదా, ఇక పాపం చెయ్యకు. యేసు ప్రభు తన మహాకరుణని బట్టి మన పాపం వల్ల మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మనకి స్వస్థత ఇచ్చినప్పుడు మరలా తిరిగి ఆ పాపానికి వెళ్ళొద్దండి. అందుకే లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉప్పు స్తంభంగా ఉంటుంది, మేము చూసాము ఆ ఉప్పు స్తంభాన్ని కూడా అనమాట. ఏ పాపాన్ని విడిచిపెట్టారో మళ్ళా తిరిగి అక్కడికి మీరు వెళ్ళొద్దు, తిరిగి ఆ ఊరు వెళ్ళొద్దు. మార్కు 8:26 యేసుప్రభు చెప్తారు, ఒక గుడ్డి ఆయనకి స్వస్థతనిచ్చిన తర్వాత అనమాట. ఈ తపస్కాలంలో కూడా ఏ పాపం విడిచిపెట్టారో మళ్ళా తిరిగి మీరు వెళ్ళొద్దు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ కూడా విశ్వాసం. మొదటిది నీటిని ద్రాక్షరసంగా మార్చడం కూడా అక్కడ ఏంటంటే విధేయత అండి, విధేయించారు. ఆ తర్వాత ఉద్యోగి ఆయనకి, రాయల్ అఫీషియల్కి ఆయనకేంటంటే విశ్వాసం, యేసు ప్రభు పట్ల విశ్వాసం. ఇక్కడ ఈయన విధేయించాడు, లేచినాడు అన్నప్పుడు లేచాడు అనమాట. మనం ఎప్పుడు దేవుని మాటకి ఎంత విధేయిస్తామో అంతగా దేవుడు మనలో అద్భుతాలు చేస్తారండి. మీరు నిజంగా దేవుని అద్భుతాలు మీ జీవితంలో చూడాలంటే నేను చెప్తున్నాను నా అనుభవాన్ని బట్టి, మీరు దేవుని యొక్క మాటకి లోబడి ఉండండి. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడాలి, రోజు మీకు కొంత ఉపదేశం చేయాలి. యేసు ప్రభుకే వాళ్ళ నాన్న ఉపదేశం చేస్తాడని యెషయా 50:4 చెప్తారు. ప్రతి ఉదయం ఆయన నన్ను లేపుతాడు, ఒక గురువు శిష్యునికి బోధించినట్లుగా ఆయన నాకు బోధిస్తాడు, నేను చెవియొగ్గి ఆయన ఉపదేశాన్ని విని నేను దాన్నే చేశానని చెప్తారనమాట. ఇది ఉపదేశం, దేవుని యొక్క ఉపదేశం అన్నమాట. మన తప్పులు సరిదిద్దడానికి, నీతి మార్గంలో నడిపించడానికి. 2 తిమోతి 3:16 ఉంటుందన్నమాట. కనుక ప్రతిరోజు మనం బైబిల్ చదువుకోవాలండి. అది మనల్ని నడిపించాలి నీతి మార్గంలో, మనల్ని శుద్ధి చేయాలన్నమాట. ఇంకా నెక్స్ట్ 5,000 మందికి ఆహారం అండి. 5 రొట్టెలు ఉంటాయి యేసుప్రభు దగ్గర. అప్పుడు పరలోకం వైపు చూశాడు యేసుప్రభు, దేవునికి వందనాలు చెప్పాడు, తర్వాత ఆశీర్వదించాడు, తర్వాత త్రుంచారు, తర్వాత శిష్యులను పిలిచి వాళ్ళకి పంచిపెడుతున్నారు. పేతురు ఆయన గంపలో వేశారు, అంద్రియా, యోహాను, ఫిలిప్పు, తోమా అలా ఇస్తున్నప్పుడు అవి పెరిగాయి అన్నమాట. అప్పుడు ఏం చెప్పానంటే, వెన్ యూ షేర్ ఇట్ విల్ ఇంక్రీజ్. మీరు ఇతరులతో ఏది పంచుకుంటారో అది పెరుగుతుందన్నమాట. సారెఫత్ విధవరాలు తన భోజనాన్ని మరి
ఏలియా ప్రవక్తతో పంచుకుంటుందండి. అందువల్ల ప్రతిరోజు కుండలో పిండి పెరిగింది, పిడతలో నూనె పెరిగింది అనమాట. వాట్ ఎవర్ యూ షేర్ దట్ ఇంక్రీజెస్. నేనే ఉదాహరణకు చెప్తున్నా అండి, 27 సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని నేను పంచుకుంటూ ఉన్నాను కనుక నా హృదయంలో ఆ వాక్యం పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. కనుక మీ దగ్గర ఏది ఉంది ఆహారం పంచుకోండి, మీ టేబుల్ మీద ఆహారం పెరుగుతూ ఉంటుందన్నమాట. సారేఫతు విధవరాలే దానికి ఉదాహరణ. మరి పౌలు వాక్యాన్ని పంచుకుంటున్నాడు, అపోస్తులు అంతోని వారు అనగానే మీరు ఏమనుకుంటారు, ఆయన చేతిలో బైబిల్ ఉంటుంది. రాత్రంతా బైబిల్ చదివి ఉదయాన్నే ఆయన బైబిల్ గ్రంథాన్ని బోధించేవాడు అనమాట. యేసుప్రభు చెప్తారు, వాక్యాన్ని నోటితో పలకడం ద్వారా బుల్లెట్స్ రూపంలో ఆ అంధకార శక్తులన్నిటినీ కూడా నువ్వు సంహరిస్తున్నావు. ఇదే యుద్ధం అన్నమాట, అలాగే నువ్వు కొనసాగించు అని చెప్తారు. అలా మనం అంతోని వారిని మాదిరిగా తీసుకోవాలండి. పునీత అంతోని వారిని అద్భుతాలు కాదు, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు, ధ్యానించుకున్నాడు, జీవించాడు, తర్వాత ప్రకటించాడు అన్నమాట. అది దేవుని యొక్క చిత్తం చేశాడు. ఈ 7 అద్భుతాలు నేను చదువుతానండి, మిగిలినవి మనం రేపు ధ్యానించుకుందాము. స్క్రీన్ మీద మీరు చూస్తూ దయచేసి రాసుకోనండి. రాసుకొని యోహాను సువార్త అంతా కూడా మీరు చదవండి. 11వ అధ్యాయం వరకు 7 అద్భుతాలు ఉంటాయి. ఓకేనా? యేసు నీటిని ద్రాక్షరసంగా మార్చుట, విధేయత. యేసు ప్రభుత్వ ఉద్యోగి కుమారుని స్వస్థపరచుట, అతని విశ్వాసం. యేసు పక్షవాత రోగిని స్వస్థపరచుట, పక్షవాత రోగి యొక్క విధేయత. యేసు 5,000 మందికి ఆహారం ఇచ్చుట, ఆయన యొక్క కనికరం. యేసు నీటిపై నడుచుట, అనుకరణ. పేతురు విధేయత, అనుకరణ. పుట్టుగ్రుడ్డివానికి దృష్టినిచ్చుట, విధేయత. యేసు లాజరును జీవంతో లేపుట, మనందరినీ పునరుజ్జీవింప చేయుట. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా చదువుతా అండి. 7 miracles of Jesus in John's Gospel. Jesus turns water into wine, obedience. Jesus heals the royal official's son, his trust. Jesus heals a paralytic man, his obedience. Jesus feeds the 5,000, sharing and caring. Jesus walks on the water, Peter's obedience and imitation of Christ. Jesus heals a man born blind, his obedience. Jesus raises Lazarus to life, he will raise us also. ఇవన్నీ మీరు రాసుకోనండి. మిగతా 3 రేపు మనం ధ్యానించుకుందాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మీరు కానాపల్లి పెళ్ళికి వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని పిలిచారు. అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చారు. మా కుటుంబాల్లో కూడా అద్భుతాలు చేయండి ప్రభా. మా ఇంటి నుంచి అనారోగ్యం తొలగించండి, మాకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అప్పు బాధలు తొలగించి ఆర్థిక సమృద్ధిని దయచేయండి. మీ మాటకి లోబడి జీవించేలాగా మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ఆ రాయల్ అఫీషియల్కి ఎంత విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని మాకు దయచేయండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తుని గూర్చిన వాక్కు వలన. కనుక మేము ఈ లోకపు స్వరాల్ని వినకుండా ప్రభా, లోక వార్తల్ని వినకుండా క్రీస్తుని గురించిన వాక్యం యేసయ్య, మీ వాక్యాన్ని మేము చదువుకొని దాన్ని పాటించడానికి మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కానాపల్లి పెళ్లిలో సేవకులు ఎలా విధేయించారు, అలాగే హై అఫీషియల్ ఎలా నమ్మాడు, ఇంకా అలాగే పుట్టు గుడ్డివాడు ఎలా విధేయించాడు, ఆ విధేయతని మరియ తల్లి ఎలా విధేయించారు దేవునికి, ఆ విధేయత దేవుడు మనకి దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.